బాతుల్లా చూస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనం వింటూ వచ్చాం. విద్యార్థుల ఒత్తిడి ఎవరికి పట్టదా? వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఒక స్వర్గానికి వెళ్ళినట్టు కూడా భావిస్తూ ఉంటారు. మీరు దీనిపై ఏం మాట్లాడతారు? మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు సెలవుల్లోనే ఆ లెక్చరర్స్కి టార్గెట్స్ పెడుతూ జాయిన్ చేయాలి, ఇంతమందిని జాయిన్ చేస్తూ ఉద్యోగం ఉంటుంది లేదా ఊడుతుంది అన్నట్టుగా కూడా మాట్లాడతారు. అటు లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఎలాంటి బాధలు బయటకు చెప్పుకోలేని పరిస్థితి. మీరు చూసిన విషయాలు అదేవిధంగా ఇప్పుడు సార్ అంటున్నట్లు రేపటితో విద్యార్థులకి కాలేజెస్ మూసివేస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం సమ్మర్ క్లాసెస్ అవన్నీ కోచింగ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటిపై మీరేం మాట్లాడతారు? ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రైమ్ న్యూస్ వారికి మరియు నాతో పాటు ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం. ఏదైతే సార్ వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే మేము ఎవ్రీ సమ్మర్ లో ఫేస్ చేస్తున్నటువంటి ఈ సమ్మర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఏమైనా నీట్, ఐఐటి, ఎంసెట్ కోచింగ్ పేర్లతో వాళ్ళు పైకి చెప్పేది ఒకటి ఉంటది, లోపల నడిపించేది ఇంకొకటి ఉంటుంది. ముందుగానే ర్యాంకుల పేరుతో పోనీ ఆ విధంగా అయినా 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మందికి ర్యాంకులు వస్తాయంటే అది కూడా లేదు. వచ్చేది ఒకరు ఇద్దరికి ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ ని ఎక్స్పోజ్ చేసుకుంటూ ప్రతి బ్రాంచ్ నుంచి కూడా అదే ర్యాంక్ ని ఎక్స్పోజ్ చేసి అడ్మిషన్ల దందా కొనసాగుతుంది. ఆల్రెడీ 80% అడ్మిషన్స్ అయిపోయినాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో మాకు రికమెండేషన్ చేయమని చెప్పి మాకు కాల్స్ వస్తున్నాయి పేరెంట్స్ నుంచి. అంటే వాళ్ళని రికమెండ్ చేయడం కోసం ఉన్నదని కాదు, వాళ్ళ తల్లిదండ్రులు మనకి హెల్ప్ చేయమని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవుతుంటారు. అడ్మిషన్స్ అయిపోయినాయండి, ఫీజు ఎంతైనా పర్లేదు కానీ అడ్మిషన్ ఇప్పియండి అంటే ఏ స్టేజ్ లో వాళ్ళ అడ్మిషన్స్ అప్పుడే ఫిల్ చేసిరు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు కూడా నేను ఒక పేరెంట్ తో మాట్లాడడం జరిగింది. ఎంత ఫీజు అయినా పర్లేదంట. అంటే ఈ పేరెంట్స్ తీరు ఎట్లుందంటే, మనము ఒక చూసాం ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. ఇలా చైతన్య నారాయణ కూడా ఇండైరెక్ట్ గా ఆ ఒక కొటేషన్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఒక విద్యార్థుల ప్రాణాలకి మరియు వాళ్ళ భవిష్యత్తుకి కూడా ఇది ఒక హానికరం అనే విధంగా ప్రాణాలు కోల్పోతున్న తీరు కావచ్చు, అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోవడం కావచ్చు, ఫుడ్ పాయిజన్ ఘటనలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఎన్నో సంఘటనలు జరుగుతున్నా కూడా ఈ పేరెంట్స్ ఎట్లున్నారంటే, వాళ్ళు జాయిన్ చేసిరు కదా మేము కూడా చెయ్యాలి. ఎంత ఫీజు ఎక్కువ ఉంటే అంత మంచిది కాలేజ్. అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పైన విద్యార్థుల పైన కేరింగ్ ఎట్లా ఉంది. ఇవాళ ఏ స్టూడెంట్ కూడా చైతన్య నారాయణలోకి వెళ్ళినటువంటి ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్న ఏ స్టూడెంట్ పైన కూడా పేరెంట్స్ కి హక్కులు ఉండవు. ఒక్కసారి వాళ్ళ స్టూడెంట్ అయ్యిందంటే లోపల ప్రాణం పోయినా సరే గానీ ఈ పేరెంట్ కి ఎటువంటి హక్కు లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినప్పుడు పేరెంట్స్ ఎవరిని, విద్యార్థి సంఘాలనే అప్రోచ్ అవుతుంటారు. మేము వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వెళ్ళి మీరు లోపల పరిస్థితిని చూసిరా అంటే మాకు పర్మిషన్ లేదు. పోనీ మీ స్టూడెంట్, మీ అబ్బాయితో గానీ అమ్మాయితో గానీ మీరు ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నించారా అంటే మమ్మల్ని మాట్లాడించలేదు, ఈ అకేషన్ ఉంది మా ఇంట్లో పంపించలేదు. అంటే ఒక ఆట బొమ్మల్లాగా ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు మొత్తం వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళ ఇష్టాలు ఏంది, వాడికి ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ ఉందా లేదా, 24/7 వాళ్ళు చదవడం తప్ప, బట్టి చదువులు తప్పితే వాళ్ళ యొక్క అభిరుచులు ఏంటనే తెలుసుకునే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు, ఇటువైపు ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఫీజులు. ఈ రోజు ఫీజులతో, విద్యతో వ్యాపారం చేస్తా ఉన్నారు. ఇక్కడ స్పష్టంగా ఇంకొకటి ఏం అర్థం చేసుకోవాలంటే, దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కమిషన్లు దండుకుంటున్నాయి తప్ప ఎవ్వరు కూడా అనుకుంటే ప్రభుత్వానికి చేత కాదా, ఇది అసమర్థత అని చెప్పి ఒప్పుకోమనండి. స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారు ఫ్రంట్ పేపర్ లో అట్టహాసంగా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ లో వచ్చిన వెంటనే రేవంత్ సర్కార్ ఉక్కుపాదం అని చెప్పి ఫ్రంట్ పేపర్ లో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎక్కడ పోయింది మరి? మీ ఉక్కుపాదం తుప్పు పట్టిందా? ఈరోజు ఇట్లా చేతగాని స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వాలి? ఇట్లా విద్యార్థుల భవిష్యత్తులతోనే ఎందుకు ఆడుకోవాలి? అంటే పైసలు ఉన్నోడికే చదువులు అనే విధంగా ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా అయిపోయింది. అక్కడ సరైన నాలెడ్జ్ అందిస్తుంది కూడా లేదు. ఒక్కొక్క రూమ్ లో లిమిట్ కి మించి విద్యార్థులని కుక్కడము, అక్కడ పేరెంట్స్ ని గానీ విద్యార్థి సంఘాలను కానీ ఎవరిని కూడా అక్కడికి ఎలో చెయ్యరు. ఏదైనా అంటే మా స్టూడెంట్ ఏం జరిగినా మాది బాధ్యత అంటారు. తీరా స్టూడెంట్ కి ఏమైనా జరిగినప్పుడు మాత్రం వాళ్ళు ఇచ్చేటటువంటి బహుమతి ఏంటంటే నష్టపరిహారం. ఒక ప్రాణానికి ఇన్ని లక్షలు ఇస్తామని చెప్పేసి టోకెన్లు వేసి శవాలను పంపిస్తున్నారు తప్ప ఈ రోజు వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ముఖ్యంగా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి రైట్ ప్రతి ఒక్క విద్యార్థికి, విద్యార్థి తల్లిదండ్రులకు ఉంది. ఇలా చేయనన్ని రోజులు ఈ ప్రభుత్వం కమిషన్లకు అమ్ముడు పోతూనే ఉంటుంది. ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుతూనే ఉంటది. కాబట్టి ఇప్పటికైనా
పేరెంట్స్ ఒక అవగాహనతోని విద్యార్థుల పట్ల ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేదే మరొక విన్నపం. రైట్ ఝాన్సీ గారు మాట్లాడదాం. అంటే